అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ఉపాధి హామీ పథకాలు పనులు జరుగుతున్న చోటకు మనం రావడం జరిగింది ఈరోజు. ఇందులో భాగంగానే ప్రముఖ రాజకీయవేత్త, చతురత కలిగినటువంటి ఉద్దండు అని పేరుగాంచినటువంటి ఒక మహానాయకుడు తన్యుడు ఈరోజు ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసలు ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆయన ఎవరు ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే కనుక ఈరోజు అసలు ప్రతి చోటకి మీరు ఈ ప్రచార కార్యక్రమాలకు వెళ్తూ ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు, ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ రోజున ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయి అనడం కంట ఎన్నికలు వచ్చేసాయి. ఇంకా నాకు తెలిసి 9 రోజుల్లో ఎన్నికలు, మే 13వ తారీఖున. ఈ రోజున చాలా గర్వంగా, చాలా సంతోషంగా, ఒక్క మాటలో చెప్పాలంటే కాళ్ళ ఎగరేసుకొని మరి మా అక్క చెల్లెమ్మల దగ్గరికి కానీ, మా వదినమ్మల దగ్గరికి కానీ, ప్రజల దగ్గరికి కానీ, అవ్వాతాతల దగ్గరికి కానీ చాలా ధైర్యంగా నేను ఓటడగలుగుతున్నాను. ఎందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలి, ఎందుకు నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారికి తోడుగా ఉండాలని వాళ్ళకి నేను వివరించగలుగుతున్నాను. దానికి ఒకే ఒక్క కారణం, సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఓటు వేసినా వేయకపోయినా సంక్షేమ కార్యక్రమాలు 2019 నుంచి 24 వరకు, అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కింద పోయింది. అయినప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇంటింటికి వాలంటీర్ ద్వారా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు కూడా నియోజకవర్గంలో ఎక్కడా కక్ష సాధింపు లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి పథకం వెళ్ళేటట్టు ఆయన చేశారు. అందుకే ఇంత ధైర్యంగా నేను ప్రజల దగ్గరికి వచ్చి ఓటడగలుగుతున్నాను. ఇప్పటివరకు ఇచ్చిన సంక్షేమాలతో వాళ్ళు తృప్తి చెందారు. అలాగే చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ ప్రచార కార్యక్రమాల్లో మీరు జోరుగా ఊపందుకున్నారు. నాన్నగారి తరపున మీరు ప్రతి చోట కూడా వెళ్ళి ప్రచార కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మీరు ప్రజల సమస్యల్ని, ఎటువంటి సమస్యలు మీరు పరిగణలో తీసుకున్నారు? వీరి సమస్యలు అసలు ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాదు, ప్రజల సమస్యలు ఎన్నికలప్పుడు అందరూ వస్తారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారు, ప్రజలు పడుతున్న బాధలు చూస్తారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నాయకులు కనిపించరు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రజలు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ధర్మాన ప్రసాదరావు గారు అలా కాదు. మీరు మేనిఫెస్టో తీసుకోండి. 2014లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేశారు, హామీలు ఇచ్చాడు పేద ప్రజలకి. మహిళా సోదరీమణులకైతే చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తామన్నాడు, చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇవ్వలేదు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. ఈ రోజున ఏం మొహం పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపు కండువాలు వేసుకొని, పసుపు జెండాలు పట్టుకొని ఓటాడడానికి వస్తున్నారు? చెప్పండి, అసలు వాళ్ళకి ఓటడిగే హక్కు ఉందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి, ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి, పొద్దున్న 7 గంటకే ప్రతీ నెల 19 నుంచి 24 వరకు పొద్దున్న 7 గంటకి ప్రతీ నెల పెన్షన్స్ కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ తలుపు కొట్టి మరి మాకు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం అని ప్రజలు చెప్తున్నారు. గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రజలే చెప్తున్నారు. మీరు ప్రత్యక్షంగా ఈ ప్రచార కార్యక్రమాలు పాల్గొనేటప్పుడు ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారా సంక్షేమాలు ఏ మేరకు అందుతున్నాయి ఏంటని? ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు. మీరు కావాలంటే ప్రజలకే అడగండి. అమ్మా, మీరు ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వంలో, ధర్మాన ప్రసాదరావు గారి నాయకత్వంలో మీరు సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నారా లేదా? అందుకున్నారా లేదా? ఎవరికైనా మీరు లంచాలు ఇచ్చారా? ఏ వాలంటీర్ అయినా మీకు లంచాలు అడిగాడా? ఏ వైసీపీ కార్యకర్త అయినా మీకు లంచాలు అడిగాడా? గత చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి తేడా ఉందా లేదా? విన్నారు కదా, విన్నారు కదా, మీరు విన్నారు కదా. నేను చెప్పడం కాదు,
ప్రజలు చెప్తున్నారు. చూసుకున్నట్లయితే కనుక ఇంతటి ఆదరణ ఉంది ఉమ్. ఈ ప్రచార కార్యక్రమాల్లోని. చూసుకున్నట్లయితే మీరు ఇంకేమైనా మన నియోజకవర్గానికి, ఈ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకి వీరి బాగోగుల కోసం మీరు ఇంకేమైనా ముందుకు అడుగులు వేయనున్నారా? నాన్నగారి విషయానికి అయితే పక్కన పెట్టి నాన్నగారు చేయవలసిన నాన్నగారు చేస్తారు. మీ వరకు మీరు యువజన నాయకుడిగా ఈ నియోజకవర్గానికి చేకూరాల్సిన మేలు ఏదైనా ఉంది అంటే అది మీ నుంచి మీరు మా కుటుంబం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటారు, పేద ప్రజల పక్షానే ఉంటారు. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం మీరు ఒక్కసారి మీరు గమనించుకోవాలి. మీరు కూడా ఒక యంగ్స్టర్గా ఉన్నారు, ఒక రిపోర్టర్గా ఉన్నారు. ఈ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ధర్మాన ప్రసాదరావు గారి కలయికలో అభివృద్ధి ఒక పక్కన, సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన ఆనాడు ప్రజలు చూశారు. ఈనాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అలాగే నాన్నగారి కలయికలో ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున శాచ్యురేషన్ పద్ధతిలో ఈ రోజున ప్రజలకి అందివ్వడం జరుగుతుంది. ఈ రోజున మీరు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఒక యంగ్స్టర్, మీరు కూడా శ్రీకాకుళంలోనే పుట్టారు. శ్రీకాకుళం అభివృద్ధి చేసింది ఎవరు చెప్పండి? ధర్మాన ప్రసాదరావు గారు అభివృద్ధి చేశారు. ఒక 80 ఫీట్ రోడ్ తీసుకొచ్చింది ధర్మాన ప్రసాదరావు గారు. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది ధర్మాన ప్రసాదరావు గారు. బ్రిడ్జీలు తీసుకొచ్చింది ధర్మాన ప్రసాదరావు గారు. శ్రీకాకుళం కార్పొరేషన్కి 24 గంటల వాటర్ స్కీమ్ తీసుకొచ్చింది ధర్మాన ప్రసాదరావు గారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేశారు చెప్పండి? అటువంటి ధర్మాన ప్రసాదరావు గారికి అసలు యునానిమస్గా ఎన్నుకోవాల్సిన ప్రజలు ఈనాడు ఈ పోటీ తత్వం ఎందుకు వచ్చింది? దట్ ఈస్ ద స్వీట్నెస్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఉన్నటువంటి టేస్ట్ అదే. మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు అన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే అబద్ధం అనేది తీయగా ఉంటుంది, నిజం అనేది చేదుగా ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే, మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది, పచ్చ పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పచ్చ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంచుకొని అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలకు నమ్మించాలని చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పేదలకు అన్యాయం చేశాడు, మహిళలకు అన్యాయం చేశాడు, యూత్కి అన్యాయం చేశాడు. ఏం మొహం పెట్టుకొని లోకేష్ శ్రీకాకుళం వస్తాడండి? ఏం మొహం పెట్టుకొని లోకేష్ స్టూడెంట్స్ మీటింగ్ పెడతాడండి? లోకేష్ ఇచ్చిన హామీ ఒక్కడైనా నిలబెట్టుకున్నారా? 2014 నుంచి 19 దాకా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లోకేష్ మంత్రిగా ఉన్నాడు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ అబ్బా కొడుకులు ఇద్దరు. ఉద్యోగాలు ఏవి? మరి అలాగే నిరుద్యోగపు తేదీ అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇప్పుడు దొంగదారిలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే ప్రజల అమాయకులు కాదు. మీరు కావాలంటే ప్రజలకు అడగండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు అని చెప్పారు. అలాగే వైసీపీ పార్టీ తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, సెక్రటరీ ఉద్యోగాలు కానీ, సెక్రటరీస్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెడితే వాలంటీర్ అనేది ఉద్యోగమే కాదని చెప్పేసి వాళ్ళు చాలా చులకనగా చెప్పడం జరుగుతుంది కదా. అంటే అసలు అది ఉద్యోగం? అవునండి, మీరు మంచి క్వశ్చన్ వేశారు. వాలంటీర్ అనేది ఇప్పటికీ ఉద్యోగం కాదు. మరి అది ఎలా అది ఉద్యోగంగా పరిగణలోకి తీసుకోలేదు. అది ఒక గౌరవంతో సంబంధించినటువంటి, ఒక బాధ్యతతో సంబంధించినటువంటిది. 2 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ వేరు, సచివాలయ వ్యవస్థ వేరు. మీకు అది అర్థం కావాలి. చాలామందికి కొంతమంది తప్పుగా ఊహించుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ వేరు, సచివాలయ వ్యవస్థ వేరు. ఈ రోజున సుమారు 2 లక్షల ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వంలో వచ్చాయి. టీడీపీ ప్రభుత్వం ఎందుకు ఇన్ని మంచి కార్యక్రమాలు చేయలేకపోయింది? టీడీపీ ప్రభుత్వం ఎందుకు వాలంటీర్ వ్యవస్థ పెట్టలేకపోయింది? టీడీపీ ప్రభుత్వం ఎందుకు సచివాలయ వ్యవస్థ పెట్టలేకపోయింది? నా ప్రశ్నకి సమాధానం చెప్పాలండి వాళ్ళకి. అలాగే చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం మేనిఫెస్టో ఏదైతే ఉందో అటు వైసీపీ పార్టీది కానీ, టీడీపీ పార్టీది కానీ, టీడీపీ పార్టీ మక్కి మేనిఫెస్టోని రిలీజ్ చేసింది అని అంటూనే వైసీపీ ఇస్తానన్న మేనిఫెస్టోలని అవన్నీ తప్పు, ఇవి ఆర్థికంగా చాలా భారం పడుతుంది రాష్ట్రం మీద అని చెప్పుకుంటూ వస్తూనే వీరు కూడా ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టో ఏదైతే ఈ రెండింటి మధ్యన తేడా ఉందో దీన్ని అసలు మీరు ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్తున్నారు? మీకు ఒక్క విషయం చెప్పాలండి. అసలు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎవరు నమ్మటం లేదు. అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నమ్మటం లేదు. మీకు అసలు విషయం చెప్తున్నాను. మీకు ఇది వాస్తవం. మీరు కాంటే ఎంక్వైరీ చేయండి. పోనీ ఇక్కడ మీరు అందరికీ అడుగుతున్నాను, ఇక్కడ అక్క చెల్లెమ్మలు అందరూ ఉన్నారు. అమ్మా, తెలుగుదేశం మేనిఫెస్టో మీరు నమ్ముతారా? విన్నారా? నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎందుకు నమ్ముతారు తెలుసా?
అది విన్నారు కదా. అందుకే నేను మీకు వాళ్ళకి అడగమంటున్నాను. ఈ రోజున తెలుగుదేశం మేనిఫెస్టోకి వైసీపీ మేనిఫెస్టోకి చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఈ రోజున వైసీపీ మేనిఫెస్టోని ఎందుకు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారంటే మీకు వాస్తవాలు చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పడం కూడా అమలుపరిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఈ రోజున వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఎవరూ నమ్మటం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. 2014లో ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కాడు. ఎలా నమ్ముతారండి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాలూకు మేనిఫెస్టో? సూపర్ 6 అట. ఏమిటి సూపర్ 6? చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో నమ్మితే మళ్ళీ మొహానికి బూడిద రాసుకోవడమే అని మా అక్క చెల్లెమ్మలు అందరూ అంటున్నారు. ఏమమ్మా కాదా? మనుషులు ఒకసారి మోసపోతారు. మనుషులను కూడా మనం ఒకసారి మోసం చేయగలం, ప్రతిసారి మనుషులు మోసపోరు. పేద ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఆ పేదల ఉసురికే బలైపోతాడు. ఈరోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఏం మొహం పెట్టుకొని అబ్బా కొడుకులు ఇద్దరు ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడుగుతారు? లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్పండి. ఎవరు బాగుపడ్డారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో? మహిళలు బాగుపడ్డారా? రైతులు బాగుపడ్డారా? యూత్ బాగుపడ్డారా? జన్మభూమి కమిటీ బాగుపడింది, బ్రోకర్లు బాగుపడ్డారు, మీడియేటర్లు బాగుపడ్డారు. ఈ రోజున లంచాలు లేకుండా ఇంటింటికి పథకాలు ఇవ్వడం జరుగుతుంది, వాలంటీర్లు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలేం అమాయకులు కాదు. జన్మభూమి కమిటీలు బాగుపడ్డాయని అంటే అప్పుడు జరిగినటువంటి జన్మభూమి కార్యక్రమాలకి కమిషన్లు తీసుకుని బాగుపడ్డారా, లేకపోతే కాంట్రాక్టులు తీసుకుని బాగుపడ్డారా? అసలు ఇప్పుడున్న ఈ ఉపాధి హామీ పనుల్లోనే ఏమైనా ఇలాంటి కమిషన్ వ్యవస్థ అనేది ఏమైనా ఉందా? అసలు జన్మభూమి కమిటీ అయితే 2014 నుంచి 19 దాకా ప్రతి గ్రామంలో కానీ ప్రతి కార్పొరేషన్లో కానీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీ అనేది ఒక కమిటీ ఫామ్ చేసి ఒక పెన్షన్ ఇస్తే కమిషన్, ఒక రేషన్ ఇస్తే కమిషన్, ఒక మత్స్యకార భరోసా ఇస్తే కమిషన్, ఒక ఎస్సీ లోన్ ఇస్తే కమిషన్, బ్రోకర్లు మీడియేటర్లు అందరూ ఉండేవారు. అందుకే ప్రజలు 2019లో బుద్ధి చెప్పారు చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఎక్కడున్నాయి కమిషన్లు? ఈరోజు ఎక్కడున్నారు బ్రోకర్లు? ఎక్కడున్నారు చెప్పండి? మా పార్టీలో వైసీపీ పార్టీలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ స్టార్ కాంపెయినర్లు లేరు, బ్రోకర్లు లేరు, మీడియేటర్లు లేరు. మేము నమ్ముకున్నదే పేద ప్రజలకు మాత్రమే. స్టార్ క్యాంపెయినర్స్ రావడం వల్ల ఓట్లు చీలే అవకాశాలు ఏమైనా ఉంటున్నాయా? మీకు మాట చెప్తానండి. మాకు స్టార్ క్యాంపెయినర్లు, వైసీపీ కార్యకర్తలు, చెమటోడ్చి కష్టపడుతున్నటువంటి వైసీపీ నాయకులు, చెమటోడ్చి ఈ రోజున పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలు, ప్రజలు. ఒక్క మాటలో చెప్పాలంటే 2 కళ్ళు. కార్యకర్తలు ఒక కళ్ళు వైసీపీకి, ఇంకోటి పేద ప్రజలు. వీళ్ళే మాకు స్టార్ క్యాంపెయినర్లు. అందుకే నేను ఇంత ధైర్యంగా వచ్చి వీళ్ళ ముందు నిలబడి నేను మీ ముందే వాళ్ళకి నేను అడుగుతున్నాను కదా, వాళ్ళే సమాధానం చెప్తున్నారు కదా. జగన్ గారు కావాలి, మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని ప్రజలే అంటున్నారు. వాళ్ళే అంటున్నారు. మీరు వింటున్నారు కదా? వింటున్నాం. పలు శాఖల్లో మంత్రిగా చేసినటువంటి ధర్మాన ప్రసాదరావు గారికి అనుభవం మెండుగా ఉంది. అటువంటి ధర్మాన ప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు అయితేనేమి, సంక్షేమాలు అయితేనేమి, ఇవి కాకుండా నియోజకవర్గానికి ఏం చేశారని చెప్పేది పలు చోట్ల వినిపిస్తూ ఉన్నాయి. పచ్చగా ఉన్నవాడికి అన్ని పచ్చగానే కనపడతాయి. ఒక సామెత ఉంది, పచ్చకామెరలోడికి అంతా పచ్చగానే కనపడుతుందని. ధర్మాన ప్రసాదరావు గారు ఈ నియోజకవర్గానికి ఏం చేశారు, ఈ జిల్లాకి ఏం చేశారు, శ్రీకాకుళం టౌన్కి ఏం చేశారు, ప్రతి ఒక్కరికి తెలుసండి. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. అయితే వాళ్ళకి ఏంటంటే ప్రజలు వాళ్ళకి నమ్మటం లేదు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు నమ్మకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పత్రికలు పెట్టుకొని అబద్ధాలు చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. నేను అడుగుతున్నాను ఆర్టీవీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ జిల్లాలో ఎక్కువ శాతం పరిపాలించింది తెలుగుదేశం పార్టీ నాయకులే, ఎంపీలుగా పనిచేసింది తెలుగుదేశం పార్టీ నాయకులే, ఎమ్మెల్యేలుగా పనిచేసింది తెలుగుదేశం పార్టీ నాయకులే, కేంద్ర మంత్రులుగా పనిచేసింది తెలుగుదేశం పార్టీ నాయకులే. అసలు మీరేం చేశారు ఈ జిల్లాకి చెప్పండి? మీరు ప్రాజెక్టులు తెచ్చారా? ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చారా? మెడికల్ కాలేజ్ తెచ్చారా? రోడ్డు వైండింగ్లు చేశారా? బ్రిడ్జిలు తెచ్చారా? వాటర్ తెచ్చారా? మీరేం చేశారో చెప్పండి. మీరు నిజంగా మీరు ఏదైనా చేస్తే నేనే మీకు సెల్యూట్ కొడతాను. మీరు చెప్పుకో అక్కర్లే, నేనే మీకు సెల్యూట్ కొడతాను. కానీ వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. దోచుకోవడం, దాచుకోవడం, ఇదే తెలుగుదేశం పార్టీ తాలూకు సిద్ధాంతం.
చూసుకున్నట్లయితే కనుక ఈ 2024 ఎన్నికల్లోని ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు అయితే మాత్రం చాలా జోష్తో ఆయన ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ నాన్నగారు చేసినటువంటిది అలాగే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీ చేయనటువంటి అభివృద్ధి ఏంటి, అసలు వీరికి వారికి వ్యత్యాసం ఎంత ఉంది ఏంటనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగానే ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తూ చెరువు పనుల దగ్గర అయ్యేటువంటి ఉపాధి కూలీ హామీ పథకాల దగ్గర కూడాను వారికి అవేర్నెస్ని తీసుకొస్తూ దీని మీద ఉన్నటువంటి స్పష్టతను అయితే ప్రతి ఒక్కరికి అందేలాగైతే ఆయన ప్రచార కార్యక్రమంలో వెళ్తూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మీ బతుకులు బాగుంటాయి, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీరు గెలిపించేది ధర్మాన ప్రసాదరావునో లేకపోతే ఎవరినో కాదు, జగన్మోహన్ రెడ్డిని కూడా కాదు, మీరు గెలిపించేది మీ భవిష్యత్తును మీరు గెలిపించుకుంటున్నారు, మీ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ మీరు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మీ భవిష్యత్తును మీరు మెరుగ్గా చేసుకోవాలని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి అర్థం కావటం లేదు. ఇక్కడే ఆంజనేయ స్వామి ఉన్నాడు, మీరు చూడండి. ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తున్నాను నేను. అసలు చాలా మందికి అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలియటం లేదు, ఉట్టినే మాట్లాడుతున్నారు. నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ కాదా, అభివృద్ధి కాదా? సచివాలయ వ్యవస్థ అభివృద్ధి కాదా? సచివాలయ ఉద్యోగాలు అభివృద్ధి కాదా? నాకు ఇప్పటికీ ఒక యంగ్స్టర్గా అర్థం కాదు. మరి గత ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేయలేదు? అదే ప్రతి ఒక్కరిలోని ప్రశ్నగా మిగిలిపోయింది. గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు, ఈ ప్రభుత్వం ఎందుకు చేసింది? ఎస్, ఎందుకంటే పేద ప్రజల పల కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. నేను మీకు అదే చెప్తున్నాను. ఎన్నికల ముందు ప్రతి నాయకుడు వస్తాడు, మాట్లాడతాడు, కానీ పేదల కష్టాలు తెలుసుకొని ఆచరణలో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ప్రజలందరూ ఈరోజు వన్ సైడెడ్గా ఫ్యాను గుర్తుకు ఓటేయడానికి సిద్ధపడ్డారు. సంక్షేమాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా వారే ఓటు వేస్తారు. మేమైతే ఎవరికి ఓటు అడగడానికి అయితే ఈ ప్రచార కార్యక్రమాలకు రావట్లేదు. అలాగే మేము చేసిన అభివృద్ధి వారికి కూడాను ఎన్నో ఏళ్ళు ఇక్కడ అభివృద్ధి చేయాల్సి ఉండగా వాళ్ళు ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎన్నాల్లో రాజకీయంలో ఉన్నారు, అలాగే ఎన్నాల్లో పదవులు అనుభవించారు. వీరంతా కూడా సైయం అభివృద్ధి చేశారని కూడాను రామ్మోహన్ నాయుడు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను వారి విజయం అయితే మాత్రం నల్లేరు మీద నడకనే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. థ్యాంక్ యూ అండి, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.